హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ సిలో ప్రాబ్లం చేద్దాం. సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నేను వేసిన ఈ ఫార్ములా ప్రకారం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఫోర్త్ని ఇక -4ని ఇక్కడ 72తోని మనం ఇక డివిడెండ్ చేయాలి. ఇక్కడ నేను ఫార్ములా వేసాను కదా, డివిడెండ్ బై కోషియంట్ ఈజ్ ఈక్వల్ డివిజర్. ఇప్పుడు మనం దీన్ని 72/4 చేయొచ్చు, లేదా ఇక్కడ ఒక భాగహారంలాగా 472 వేస్తే అక్కడ 1 సార్లు 1 4 * 4 32 వస్తుంది. 4 8 * 32 ఈజ్ ఈక్వల్ 0. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ -18 వస్తుంది. సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్. ఇక డివిడెండ్ బై కోషియంట్ ఈజ్ ఈక్వల్ డివిజర్. ఇప్పుడు 36/-18 అది -4 వేయచ్చు, లేదా ఇక్కడ 4తోని 36ని డివిడెండ్ చేయాలి. 4 9 * 36 ఇక్కడ 9 వేసి 36 తీసేస్తే 0. ఆన్సర్ ఈజ్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కదా, +9 ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ డాష్ ఇచ్చారు, తర్వాత డివిడెండ్, తర్వాత -4 ఈజ్ ఈక్వల్ 24. ఇక 24 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆన్సరు ఎలా, ఇక్కడ ఫార్ములా మొదట దానికి దేనికి కొంచెం భిన్నంగా ఉంటుంది, అంటే డిఫరెన్స్ ఉంది. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివిజర్ ఇంటూ కోషియంట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, డివిడెండ్ ఇవ్వలేదు, డివిజర్ ఇచ్చారు, కోషియంట్ ఇచ్చారు. మనం రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏది డివిజర్ అంటే -4 ఇంటూ -4కి 24ని మనం మల్టిప్లై చేస్తే 96 అనేది ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ డాష్ డివిడెండ్ 25 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఫస్ట్ డివిడెండ్ ఇవ్వలేదు, కానీ డివిజర్ ఇచ్చారు, కోషంట్ ఇచ్చారు. కాబట్టి మనం ఇప్పుడు సేమ్ 25 ఇంటూ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 0. ప్రాబ్లం చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఇక్కడ ఫస్ట్ డాష్ ఇచ్చారు, డాష్ డివిడెండ్ -1 ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ 36. ఇప్పుడు -1తోని 36ని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -36 అనేది ఆన్సర్ వస్తుంది. సిక్స్త్ ప్రాబ్లం చేద్దాం. సిక్స్త్ ప్రాబ్లంలోని సేమ్ ఇందాక వెళ్ళి ఫస్ట్ డాష్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ డివిడెండ్ 1 ఈజ్ ఈక్వల్ -37. ఇప్పుడు సేమ్ ఇందాక వేసినట్టు ఫార్ములా వేసుకొని 1 ఇంటూ -37. ఇక్కడ కూడా మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, కాబట్టి -37 అనేది ఆన్సర్. సెవెంత్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు 39 డివిడెండ్ ఇక డాష్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చారు. ఇప్పుడు మనం -1తోని 39ని డివిడెండ్ చేస్తే 1 టేబుల్లోనే 39 జార్ అవుతుంది. 39 అయితే 0, అంటే ఆన్సర్ 39 వచ్చిందనమాట. కాబట్టి ఈజ్ ఈక్వల్ -39, ఎందుకంటే అక్కడ -1 ఉంది కాబట్టి -39 ఆన్సర్. ఇప్పుడు ఎయిత్ ప్రాబ్లం. 1 డివిడెండ్ ఇక్కడ డాష్ ఇచ్చారు ఈజ్ ఈక్వల్ -1. ఇప్పుడు 1ని 1తోనే మనం డివిడెండ్ చేయాలి. 1తో డివిడెండ్ చేస్తే 1 అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. కాబట్టి ఇక్కడ ఒక 1కి మైనస్ ఉంది, ఒక 1కి ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, కాబట్టి -1 ఆన్సర్. ఇప్పుడు నైన్త్ ప్రాబ్లం చేద్దాం. -1 డివిడెండ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇందాకేమో +1 ఇచ్చారు, ఇక్కడ -1 ఇచ్చారు, అంతేగాని అన్నీ సేమ్ అనమాట. ఇప్పుడు మనం 1ని 1తో కనుక డివిడెండ్ చేస్తే 1 1 * 1 వేస్తే 0 వస్తుంది, కాబట్టి 1. కాబట్టి ఇక్కడ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్, కాబట్టి +1 అనేది ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందని.